సంగారెడ్డి జిల్లా కోహీరు మండలం భారత్ ఫంక్షన్ హాల్లో జరిగిన నూతన సర్పంచ్ల సన్మాన సభకు విచ్చేసిన ముఖ్య అతిథులు జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంటు సభ్యులు సురేష్ కుమార్ షెట్కర్, మాజీ మంత్రి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ ఏ చంద్రశేఖర్, మాజీ ఇండస్ట్రియల్ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్, ఆత్మ కమిటీ చైర్మన్ పి రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ముగుడంపల్లి మండల అధ్యక్షులు మొహమ్మద్ ముక్సూద్, జహీరాబాద్ పట్టణ అధ్యక్షులు కండెం నరసింహులు పి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, రామ్దాస్, మహిళా అధ్యక్షురాలు ఆస్మా, మాజీ ఎంపీపీ షోకత్, కోహీర్ పట్టణ అధ్యక్షులు షంషీర్, నూతన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరియు అన్ని విధాలుగా అన్ని సంక్షేమ పథకాలను అందరికీ అందించే బాధ్యత నేను తీసుకుంటున్నానని, ఎవరు అధైర్యపడొద్దని వారికి హామీ ఇవ్వటం జరిగింది. ప్రతి విలేజ్, ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ఏ సమస్యలు పనులు చేయలేదు కాబట్టి ప్రతి విలేజ్లో ఉన్న సమస్యలు అవే. మీరు లీడర్లు ఎవరైనా సరే ఎవరెక్క తిరిగిరని కాకుండా విలేజ్లకు లీడర్లను అందరూ దృష్టిలో పెట్టుకొని పనులు ఇవ్వాలని చెప్పేసి మీకు వేదిక మీద ఉన్న ప్రతి అందరికీ లీడర్లకు పేరున చెప్తున్నాము. ఎందుకంటే మా విలేజ్లు వెనుకబడి ఉన్నాయి. మా కర్ణాటక లాస్ట్ బార్డర్ ఎవరు ఏ లీడర్కి ఏదని చెప్పినా కూడా మా ఇప్పుడు ఇంతకుముందు పర్షపల్లి సర్పంచ్ చెప్పినట్టు మా విలేజ్ని కూడా అందరు ఎప్పుడు మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా చంద్రశేఖర్ అన్న గారికి మేము 132 లీడ్ ఇచ్చినాము, ఎంపీ సార్కు 368 లీడ్ ఇచ్చినాము. అయినా మా పనులు ఎంటకే పడి ఉంటాయి ఎప్పటికీ. ఎందుకంటే మేము కర్ణాటక లాస్ట్ బార్డర్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా మేము ఏ సమస్య ఇచ్చినా అందరికీ ముందు వస్తాయి, మాకు వెనకకెళ్ళి వస్తాయి. ఆ వెనకకెళ్ళి వచ్చిన దానిలో కూడా తక్కువనే వస్తుంది, మాకు సరిపోయినంత అడిగినంత రాదు. కాబట్టి ఎందుకంటే అన్ని మా అన్ని విలేజ్లు తిరుగుతుంటే అసలు ఊళ్ళో ఇప్పుడు ఒక ఇండిపెండెంట్గా నేను కాంగ్రెస్ రెబల్గా క్యాండిడేట్గా నన్ను గెలిపించారు, వాళ్ళకి నేను పనులు చేస్తాను, నా మీద అందరికీ నమ్మకం ఉన్నది. కాబట్టి మీరు అందరూ వేదిక మీద ఈరోజు అనుకోకుండా కలిసిరు కాబట్టి చెప్తున్నా, నేను ప్రతి ఒక్కరి దగ్గర మీ దగ్గరికి వస్తాము, మీ అందరి దగ్గర మేము పనులు తీసుకుంటాము. మా ఊరిని కూడా దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే మా ఊరు అన్నింటిలో వెనుకబడి ఉన్నది, వాటర్లో వెనుకబడి ఉన్నది, సీసీ రోడ్లలో వెనుకబడి ఉన్నది, అన్ని పనుల్లో వెనుకబడ్డ తన్వీర్ అన్నకు చాలా తెలుసు మా ఊరు గురించి. కాబట్టి ప్రత్యేకంగా కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఎవరైనా ప్రతి ఒక్కరు మా ఊరిని దృష్టిలో పెట్టుకొని మేము ఏ పని అడిగినా కాదనకుండా మాకు అన్ని ఊళ్ళ కంటే ఒక పని ఎక్కువనే ఇవ్వండి మాకు. మీకు అందరికీ వేదిక మీద ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగించుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు